వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. మాగంటి పాఠశాల అనబడే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూడడానికి ముందుకు వచ్చిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీ ముందు చర్చకు తీసుకొని వస్తున్నాను. ఆ టాపిక్ ఏమంటే, ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి టెన్షన్‌లతో సతమతమవుతుంటారు. అదేవిధంగా విద్యార్థి కూడా మానసికంగా మనశ్శాంతి లేక ఒత్తిడికి గురి అవుతుంటాడు. విద్యార్థికి విద్యను పొందడానికి మనశ్శాంతి అవసరమా? అనేటువంటి ఒక ప్రశ్న వేసుకునేదానికి ప్రయత్నం చేస్తే, ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ కూడా అదే. సో, ఈరోజు మనం చర్చించే టాపిక్ ఏమంటే, స్టూడెంట్స్‌కు మనశ్శాంతి అవసరమా? ఎందుకు అవసరము? అనే దానిపైన మనం చర్చించడానికి ప్రయత్నం చేస్తాం. అంతకంటే ముందు ఈ యొక్క ఛానల్లు, ఈ టాపిక్కు మీకు నచ్చినట్టయితే నాకు సంతోషంగా ఉంటుంది. మీరు యొక్క అభిప్రాయాన్ని లైక్ రూపంలో, షేర్ రూపంలో, సబ్స్క్రైబ్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక అసలైన టాపిక్‌లోకి వెళ్తే, స్టూడెంట్స్‌కు మనశ్శాంతి అవసరమా? ఎందుకు? ఈ టాపిక్ పైన ప్రధానమైన ఐడియా ఎందుకు అంటే, చాలామంది విద్యార్థులు చదువు పట్ల పోటీ పడి తమ యొక్క ఆలోచన విధానానికి విరుద్ధంగా, తమ వ్యక్తిగత అభిప్రాయాలకు విరుద్ధంగా చదువులో ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పటికీ విద్యార్థులకు ఒత్తిడి ఎక్కువ. చదువులలో మెరుగుపడాలని, అందరికంటే ముందుండాలని, తల్లిదండ్రుల యొక్క ఆశయాలకు అనుగుణంగా, ఆలోచనలకు అనుగుణంగా తాము ప్రయత్నం చేయాలని చాలామంది విద్యార్థులు ప్రయత్నిస్తూ తమ యొక్క మనస్సుకు శాంతి అనేది లేకుండా మనశ్శాంతిని కోల్పోతున్నారనేటువంటిది నేను గ్రహించిన విషయము. అయితే ఈ పరిస్థితుల్లో వారికి చదువుకోవడానికి, చదువు పైన మనస్సును లగ్నం చేయడానికి కొద్దిగా ఆధ్యాత్మికత అనేటువంటి భావనలను వాళ్లకు జోడిస్తే అది మంచి ప్రభావాన్ని చూపుతుందని నా యొక్క ఆలోచన. అంటే ఆధ్యాత్మికత అనేటువంటిది మంచి ప్రభావాన్ని చూపి వారి మనస్సును సుస్థిరంగా, ప్రశాంతంగా, హాయిగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ యొక్క వీడియోలో ఆధ్యాత్మికత, స్పిరిచువల్ ఐడియాస్ అనేది ఎలా ఉపయోగపడతాయో, మనిషి, వ్యక్తి, విద్యార్థికి ఈ స్పిరిచువల్ ఐడియాస్ అనేది ఎందుకు అవసరమో, మనసుని ఎలా ప్రశాంతంగా ఉంచుకోవడానికి అవి ఎలా ఉపయోగపడతాయో అనేటువంటిది మనము డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చదువు ఒత్తిడిగా అనిపిస్తోందా? మీకు నిద్ర పట్టడం లేదా? అలాంటి వారికి ఈ వీడియో మీకోసమే. అసలు మనశ్శాంతి ఉండాలి అంటారు. మనశ్శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి అంటారు. ఆ మనశ్శాంతి అనేది ఎందుకు? మెదడు ప్రశాంతంగా ఉండడమే మనశ్శాంతి యొక్క అర్థము. మెదడుకు ప్రశాంతత కలిగించినప్పుడే మనం ఏది చదివినా ఆ చదువు అనేటువంటిది అర్థమవుతుంది. ఏం చదివినా గుర్తుంటుంది. ఎటువంటి ఒత్తిడికి లోను అవ్వకుండా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మనస్సు అనేదానికి ఆహ్లాదకరము, ప్రశాంతత అనేది అవసరము. అది ఎలా పొందాలి అంటే, స్పిరిచువల్ ప్రాక్టీస్ అనే వాటిని, ఆధ్యాత్మిక ఆలోచనలను మనం పాటించాలి, వాటిని ఉపయోగించాలి. అవి ఎలా సహాయపడతాయనే దాని గురించి ఆలోచన చేస్తే, స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఒక ముఖ్యమైన పాయింట్ ధ్యానము.
ధ్యానం అనేటువంటిది రోజు కొద్దిసేపు చేయడం అనేటువంటిది చాలా అవసరము. శ్వాస పైన ఫోకస్ చేయడము చాలా అవసరము. కొన్ని ప్రముఖ గ్రంథాలలో ఉన్నటువంటి ఆలోచనలను, జ్ఞానాన్ని పొందడం అవసరము. నమస్కారము, ప్రార్థన వంటి సాధనల్లో వచ్చేటువంటి జ్ఞానం పొందడం అవసరము. ఈ విధంగా చేయడం వల్ల కొంతమంది ప్రముఖ వ్యక్తులు కొంతమంది అనుకున్న స్థాయి కంటే అనూహ్యమైన స్థాయికి చేరుకొని దేశానికి ఎంతోమంది సేవ చేసిన వారు ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క జీవన విధానం గురించి తెలుసుకొని వాళ్ళకు ఆలోచనలు ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడ్డాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వివేకానంద గారి ఉపదేశాలు విద్యార్థులకు చాలా ఉపయోగము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. మెదడుకు ఉత్తమంగా పనిచేయడానికి అవకాశం కల్పించండి. చదువులో విజయం, జీవితంలో ఆనందం ఈ రెండూ అవసరమే, సాధ్యమే. అయితే అది కేవలం ఆధ్యాత్మికత అనే భావనతో మాత్రమే సాధ్యమవుతుందని గుర్తించండి. ఈ వీడియోలో చివరిగా నేను చెప్పబోయే అంశం ఏమంటే, పఠనంలో మాత్రమే కాకుండా, అంటే చదువులో మాత్రమే కాకుండా అనుకున్న దాన్ని సాధించడంలో కూడా మీరు ముందుండండి. విజయం మీ వెంట ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అనుకున్న రీతిలో మనము కావాల్సింది పొందడానికి, మనం అనుకున్నది సాధించడానికి తప్పకుండా ప్రశాంతత పొందడం అవసరము. ఆ ప్రశాంతత అనేటువంటిది మానసిక శాంతికి ఉపయోగపడుతుంది. ఆ మానసిక శాంతి, మానసిక ప్రశాంతత ఉన్నప్పుడే ఏ దానైనా సాధించవచ్చుననే విషయాన్ని మీరు ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆశిస్తూ ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.